సాయన్న సాయి మధుకర్ అశోక్రావు గారు గుర్రం రావు గారు వాణినగర్ రాజా మాజీ శీలం గారు ప్రవీణ్ जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై लाल गुलामी छोड़कर बोलो वंदे मातरम लाल गुलामी छोड़कर बोलो वंदे मातरम అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు। ఈ రోజు జగిత్యాల పట్టణ ప్రముఖ విధోత్తములచే ఈ ధర్మధ్వజను ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది। దీనికి అనేక మంది ప్రముఖులు రావడం జరిగింది। వారి అభిప్రాయం కూడా మన ధర్మానికి ఎటువంటి హాని కలగకుండా మనమంతా ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశం ద్వారా కాలనీ వాసులంతా కలిసి ఒక సనాతన ధ్వజాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం। ఈ సనాతన ధ్వజం కేవలం ఏదో మనం జెండా ఎగరవేసి ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళిపోకుండా కనీసం వారంలో ఒక్క రోజైనా ఒక గంటనైనా ఇదే అందరం కలిసి ఇక్కడ సమిష్టిగా ఉండి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అనే ఒక దిశానిర్దేశం తెలియజేసుకోవడానికి ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం। సనాతన ధర్మం ఏ విధంగా అయితే ఉంటుందో అంటే మనకు ఉదాహరణగా పెద్దలు ఏం చెప్తారంటే నీళ్లు ఉంటాయి, నీళ్లు దేంట్లోనైనా కలుస్తాయి కనుక మరి చొప్పరి రాజు గారు మహేష్ గారు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు, అదేవిధంగా మరి బీజేపీ సీనియర్ నాయకులు రవిరెడ్డి గారు చాలా మంది ఉన్నారు। మన యొక్క హిందూ బంధువులందరికీ హనుమాన్ భక్త జనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇటువంటి సనాతన ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం ఇవాళ 9th వార్డులో జరిగిందని చెప్పేసి మరి భావిస్తా ఉన్నాం। ఇది నిజంగా కూడా హిందువుగా చాలా గర్వకారణంగా భావిస్తా ఉన్నాం। ఎందుకంటే ఇవాళ ఎందుకు కొనసాగిస్తాం మీ అందరితో పాటు మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి భక్తజనులందరికీ జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా 9th వార్డులో ప్రారంభించినందుకు ఈ ప్రాంతం అంతా ఈ క్షేత్రం అంతా కూడా మరి పరిశుభ్రమై ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే భావమే మనం సంతోషంగా ఉండాలి। ఎలాగని చెప్పినట్టు పక్క వాళ్ళని సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందన్న యొక్క గొప్ప మాటలు చెప్పినటువంటి వారికి అందరి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు। జై శ్రీరామ్। హనుమత్ విజయోత్సవ రోజు అయితే మనవాళ్ళు ఇది హనుమత్ జయంతిగా భావిస్తుంటారు। ఆంజనేయ స్వామి ఉత్తర దేశంలో ఈ రోజున హనుమత్ జయంతి విజయోత్సవాన్ని చేసుకుంటారు। దక్షిణ దేశంలోనేమో అంటే మన ప్రాంతంలో వైశాఖ బహుళ దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో బుక్కేడు స్వామి అని వ్యవహరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు। ఈనాడు విశేషించి ఆ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మధ్వజాన్ని ఎత్తడం జరిగింది ఇక్కడ। మరి ధర్మధ్వజం అంటే అసలు ధర్మం అంటే ఏమిటి, దానికి ధర్మానికి సరైన నిర్వచనం ఏమిటి అనే దానికి మనకు శ్రీ విష్ణు సహస్రనామంలో చెప్తారు, ఆచార ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత। అచ్యుతం అంటే భగవంతుడు, మనం సంబంధం తెంపుకుందాం ఆయనతో అన్నా కూడా ఆయన తెంపుకోవటం। మరి ధర్మం అంటే అసలు సిసలైన అనేకమైన ధర్మాలు ఉన్నాయి। రాజధర్మము, యతి ధర్మము, బ్రహ్మచారి ధర్మము, గృహస్థ ధర్మము ఎన్నో ఉన్నాయి। దానిలో ప్రధానంగా ఉత్తమమైన ధర్మం ఏమిటంటే నువ్వు సంతోషంగా ఈ లోకంలో జీవించు, ఎదుటి వాళ్ళను కూడా జీవించేట్టుగా ప్రవర్తించు।
ఇది అసలు సిసలైన ధర్మం. నీ కోసమో నీ జీవన విధానం కోసమో మరొకరి యొక్క మానసికంగా కానీ ఇతరత్రా కానీ బాధించకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉండడం అనేటువంటిది భగవంతుని సంతోషం కనుక. భగవంతుని యొక్క సంతోషం వలన ప్రపంచం అంతా శాంతిగా సుఖంగా ఉంటుంది కనుక దానికి నిజమైన ధర్మము అందరం కలిసి ఉండడం, సత్యం కోసం, శాంతి కోసం, దేశ సౌభాగ్యం కోసం, ప్రాణికోటు కోసం, పర్యావరణం కోసం, ప్రజల కోసం అందరం కూడా సేవాభావంతో ఉండడం నిజమైన ధర్మం అని మనకు చెప్తారు. అలాంటి విషయాన్ని ఒక జెండాను ఎగరవేయడంలో ఉండేటువంటి ఏమిటంటే తప్పకుండా మేము ఈ ధర్మాన్ని కాపాడుతాము అని ఒక ప్రతిజ్ఞకు గుర్తుగా ధ్వజ ఆరోహణ చేస్తారు. ఇలా జరిగింది ఇవాళ. ఇంతకుముందు మన విశ్వాసశర్మ గారు చెప్పినట్టుగా జెండా ఎగరవేయడమే కాకుండా అప్పుడప్పుడు స్థలానికి వచ్చి ధర్మాన్ని గురించో, దైవాన్ని గురించో, శాంతిని గురించో, దేశాన్ని గురించో, ప్రజల గురించో, మన భారతీయ జీవన విధానాలను గురించి మాట్లాడుకోవడం ద్వారా ఈనాటి ఈ కార్యక్రమానికి పరమ శోభాయమానమైన స్థితి వస్తుందని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి, అక్కడక్కడ మీడియా ద్వారా చూసేవారికి అందరికీ కూడా ధర్మప్రభు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య ఆశీస్సులను కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అతి సమీపంలో ఉన్నటువంటి కొండగట్టు పైన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని, విశ్వ హిందూ పరిషత్ పెద్దలు గాని స్పందించాలి. కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వాలి. ఎందుకంటే లక్షలలో భక్తులు వస్తారు, కనీస వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది. మన ధర్మం గురించి ఇంత గొప్ప చెప్పుకుంటున్నాం, కానీ ఇందులో దొంగలు చేరి డబ్బులన్నీ కాజేస్తున్నారు. కాబట్టి కనీస వసతి, బాత్రూమ్ వసతి కల్పించాలి. భక్తులను కూడా భగవత్ దృష్టితో చూడాలని మరొకసారి కోరుచున్నాం. జరిగింది, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ధర్మధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయాలు చేకూరుస్తాయి. కాబట్టి ప్రతి వార్డులోన ఇలాంటి ధర్మధ్వజాన్ని, ధర్మధ్వజ స్తంభాన్ని నెలకొల్పాలని, ఇలాంటివి జగిత్యాల మొత్తం 48 వార్డులలో ఖచ్చితంగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టే విధంగా పాల్గొనాలని మరొకసారి మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్తున్నాను. రాజకీయాల కొరకు మనం ఏ పార్టీలో తిరిగినా తప్పులేదు. కాంగ్రెస్ లో, టీఆర్ఎస్ లో, బీజేపీలో ఎలా తిరిగినా తప్పులేదు. కానీ మన ధర్మానికి మాత్రం హాని జరిగినప్పుడు, నష్టం వాటిల్లినప్పుడు మనందరినీ ఒక వేదిక మీదకి వచ్చినట్టయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఇది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనసా వాచా కోరుచున్నాను. జై భారత్ మాతాకి. సనాతన ధర్మం గురించి మధ్య చాలా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. మరి మనం సనాతన ధర్మం మనం దూరం కాదు. మనం సనాతన ధర్మానికి ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు మనకు జీవితం లేదనే విషయం మనకు చరిత్ర చెప్పినటువంటి పాఠం అది. పాకిస్తాన్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఒకప్పుడు సనాతన ధర్మం ఉంది. మరి ఈరోజు అక్కడి నుండి సనాతన ధర్మం ఏదైతే మన ధర్మం నుండి పక్కకు జరిగిందో అక్కడ ఒక రాక్షస జాతి తయారనే విషయాన్ని మనందరం కూడా చూస్తాము. అనేక దశాబ్దాలు, శతాబ్దాలు మనము అనేక దాడులు ఎదుర్కొని బానిసలుగా బతికి, బానిసత్వం ఇంకా కూడా హిందూ సమాజంలో బానిసత్వం ఉన్నది. ఈ విషయం మనం అనేక సందర్భాలు చూస్తా ఉన్నాం. మన దేవుళ్ళను కించపరిచిన, మన ధర్మాన్ని తిట్టిన మనం పరమత సహనం అనే ఒక భావనతో ఇంకా కూడా సహించే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ రోజు మరి శ్రీరాముడు కావచ్చు, మనం అనేక సందర్భాలు చూస్తాం. శ్రీరాముడు మన ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి రామభక్తుడైనటువంటి, శక్తిమంతుడైనటువంటి, జ్ఞానవంతుడైనటువంటి హనుమంతుడిని మరి అండగా చేసుకొని ఆ రోజు ధర్మం నిలబెట్టాడు.
అనేక మంది చూస్తున్నాం, అనేక మతాలను చూస్తున్నాం. మతం మారి ఇప్పుడు పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిం పీపుల్ కూడా అందరూ కూడా ఒకప్పుడు మన హిందువులే. మరి అటువంటి పరిస్థితులు వాళ్ళు మతం మారిన తర్వాత మనకు ఎందుకు శత్రువులు అవుతున్నారు అనే విషయం ఆలోచించాలి. నిన్న మొన్నటి వరకు మన క్రిస్టియన్స్ గా మన దగ్గర ఉండి మనతో ఉండి పరమత సహనం అనే మన మతాన్ని తీరుతున్నా కూడా సహించినటువంటి సహన గుణం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ మారగానే తెల్లారి నుండే మన దేవుళ్ళని తిడుతూ ఉన్నారు. మరి యేసు ప్రభు తప్ప ఎవరు దేవుడు లేదని అంటా ఉన్నారు. మనందరం కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుందాం, మనము మన సహనాన్ని చేతగాని తరంగా మాత్రం మనం మార్చుకోవద్దు. మనకు మొన్న వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ బిల్లు పెడితే పార్లమెంట్లో 230 ఓట్లు వచ్చినాయి, అగైనెస్ట్ ఓట్లు వ్యతిరేకంగా. మరి రాజ్యసభలో 93 ఓట్లు వచ్చినాయి. ఎక్కడ ఇవన్నీ ముస్లిం ఓట్ల? మనమే మన బానిసత్వంగా బతికి మన ఆలోచన విధానం మారాలి. సనాతన ధర్మం అంటే చాలా మంది ఎప్పుడో ధర్మం, పురాతన ధర్మం ముందు వస్తే చెప్తా వస్తున్నారు, మనం వింటా ఉన్నాం. కానీ సనాతన ధర్మం ఇప్పుడు అది మన భవిష్యత్తు. ఇప్పుడు పిల్లలకు, ఇప్పుడు యువతకు నేను చెప్పదలుచుకునేది సనాతన ధర్మమే మన భవిష్యత్తు. అది గతం అనేది మర్చిపోదాం. మన భవిష్యత్తు సనాతన ధర్మం అనేది.